విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో పహల్గామ్ సంఘటనలో అమరులైన వారికి వారి ఆత్మశాంతి చేకూరే విధంగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మన భారత సైన్యానికి జై హింద్ ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం జై హింద్ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మొదట మా చేనేత నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు రఘు గారు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క అధ్యక్షులకి నా యొక్క నమస్కారం. ఎక్స్ఎంపీ ముద్దారేణిక మేడం అమ్మగారికి నా యొక్క నమస్కారం. జయనేశ్వర రెడ్డి గారు నిన్న చేనేత టెక్స్టైల్స్ పార్క్ శిల్ప పథకం ఓపెన్ చేశారు. అది గత బి మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే ఓపెన్ చేసి వదిలేసినారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే జరిగింది. ఇంతవరకు టెక్స్టైల్స్ పార్క్ డెవలప్మెంట్ అంటూ ఎమ్మెనూరులో ఏమీ లేదు. ఒకప్పుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు వైడబ్ల్యూసిఎస్ కోఆపరేటివ్ సొసైటీ ఓపెన్ చేసి చేనేత వాళ్లకు ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించి ఇక్కడే కాదు సెంట్రల్ వైడ్గా ఆయన ఎంతో చేశారు. ఇంతవరకు ఇక్కడ టెక్స్టైల్స్ పార్క్ అంటున్నారు కానీ ఇంతవరకు ఓపెన్ చేయడానికి లేదు. ఒక శిల్పా పథకం ఓపెన్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇంతవరకు గత 20 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏమీ లేదు. ఇప్పుడు వైడబ్ల్యూసిఎస్ సొసైటీ ఏమీ లేదు, తగ్గింది. ఇప్పుడు చేనేత వాళ్లకు జీవనోపాధి ఏమీ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో బయట హోటల్స్లో అక్కడెక్కడ పని చేసుకుంటూ చిన్న గుమాస్తలుగా పనిచేస్తున్నారు. అదే టెక్స్టైల్స్ పార్క్ ఓపెన్ చేస్తే చాలా మందికి జీవనోపాధి ప్రతి ఒక్కరికి కలుగుతుంది, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. కానీ ఏ నాయకుడు చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏమి చేయడానికి లేదు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఏమి ఓపెన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు అక్కడ ఒక ఆఫీస్ కట్టింది కూడా లేదు. టెక్స్టైల్స్ పార్క్ కాదు, ఒక చిన్న ఆఫీస్ కట్టి ఓపెన్ చేసింది కూడా లేదు ఇంతవరకు. మన చేనేత వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడే కాదు, సెంట్రల్ వైడ్గా అన్ని చోట్ల చేనేత వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. చేనేత వాళ్ళకు ఖచ్చితంగా ఎమ్మెనూరులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, టెక్స్టైల్స్ పార్క్ నేను గెలిస్తే కంపల్సరీ ఇక్కడ ఓపెన్ చేస్తానని చెప్పి. ఇంతవరకు ఆయన ఎన్నో హామీలు ఇచ్చినాడు, ఒక్కటి నెరవేర్చడానికి లేదు. అందరికీ నమస్కారం. ఇంతతో ప్రెస్ వాళ్ళకు, మీడియా వాళ్ళకు, ఇక్కడికి వచ్చిన మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఈరోజు ప్రెస్ మీట్ విషయం ఏమంటే, మన జయనాథ్ రెడ్డి గారు నిన్న టెక్స్టైల్ పార్క్ నుంచి ఓపెన్ చేశారు. ముఖ్యంగా ఎమ్మెనూరులో టెక్స్టైల్ పార్క్ అనేది అంతకుముందు ఒకసారి చేశారు, 2014లో మన జయనాథ్ రెడ్డి చేశారు. కానీ ఇంతవరకు అది కాలేదు. మళ్ళీ ఈరోజు చేశారు. అంటే ఎలా ఉందంటే ఇది ఒక సినిమాలో ఉంది, ఒక చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్లు మళ్ళీ పెళ్లి చేసేటట్లే ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ టెక్స్టైల్ పార్క్ యొక్క ప్లాన్ ఏమంటే, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద వీళ్ళు ఓపెనింగ్ చేశారు. నేను పూజ అంటే MSME అంటారు దాన్ని. దాని యొక్క పర్పస్ ఏమంటే టు సర్వ్ ద హబ్ ఫర్ టెక్స్టైల్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్. అంటే ఈ యొక్క మూల బిందు అంటే టెక్స్టైల్ యొక్క పార్క్ కానీ ఇండస్ట్రీస్ కానీ అక్కడ 100 ఎకరాలు ఉన్నారు. 100 ఎకరాలు 23 ఎకరాలు వచ్చి హ్యాండ్లూమ్ కోసం పెట్టుకుంటున్నారు. అక్కడ హబ్ చేసి సెంట్రల్ చేసి అన్ని మన చైనాకు సంబంధించిన హబ్ అంతా అక్కడే ఏర్పాటు చేసి డెవలప్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇది చేయాలంటే ఎన్నో కోట్లతో కూడుకున్నది. ఆ కోట్లతో కూడుకుంది కాబట్టి ఆ డబ్బులు కావాలంటే ఫస్ట్ వాళ్ళ డబ్బులు లేవు. మేము అంత అప్పులే చేస్తున్నారు. అప్పులు చేసిన తర్వాత నెక్స్ట్ ఏదో స్కీమ్ అని చెప్పారు, మన 6 ప్యాక్ అది సూపర్ 6 అన్నారు. ఇంతవరకు సూపర్ 6 ఒక్కటి కూడా కాలేదు. అందులో మా చేనేతలకు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు మాకు చేనేత కింద ఇస్తున్నారు. ఇంతవరకు అది ఇవ్వలేదు. ఫస్ట్ అది ఇవ్వండి, అది ఇస్తే వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఏదో మేము చేసామో ఏదో చేసుకోబోతున్నామంటే అది డెవలప్మెంట్ కాదు. ఇంకో విషయం, అక్కడ చాలామంది మంత్రులు వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చారు.
వచ్చి అక్కడ నిన్న పూజ చేశారు. తర్వాత ఒకేలా అది స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే 23 ఎకరాలు చేనేతల కోసం హ్యాండ్లూమ్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఫేజ్లో 3 నెలలు కంప్లీట్ చేస్తామంటున్నారు. సంతోషమే. కానీ ఒకటి అక్కడ చేసేటప్పుడు ఏదైనా కానీ ఒక స్కామ్ అనేది మననే రీసెంట్గా నేనే ఒక మా వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చారు. ఏమంటే కుటుంబ మిషన్ బీసీల కింద 15,000 కింద శాంక్షన్ చేశారు. 4,000 రూపాయలు కుటుంబ మిషన్, 3,000 రూపాయలు శిక్షణ కింద పెట్టి దాంట్లో ఏదో స్కామ్ జరుగుతుందని మొన్న బయటపడింది. అది నేను మా వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చాను. ఆ విధంగా కాకుండా అక్కడ కూడా టెక్స్టైల్ కూడా అక్కడ కూడా అటువంటి అవినీతులు జరగకుండా ముందే జాగ్రత్త పడండి. అంత డబ్బులు తిన్న తర్వాత మంత్రిని సస్పెండ్ చేయడము, అధికారులు సస్పెండ్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళకి చెడు పేరు రావడం, ఆ విధంగా రాకుండా ముందే మీరు జాగ్రత్త తీసుకుని అక్కడ సపరేట్గా ఏసీపీని ఏర్పాటు చేయండి. చేస్తే అంటే వాళ్ళతో మీరు చేయించుకోండి. అంటే ఎవరు స్కామ్ ముందే తెలిసిపోతుంది. వాళ్ళు హుషారుతో పడతారు, బ్రహ్మాండంగా హ్యాపీగా పనులు చేసుకుంటారు. ఎక్కడ స్కామ్ జరగదు కాబట్టి ముందే మీరు హుషారు పడి అక్కడ వర్క్ చేయించుకోండి. తర్వాత అంతా స్కామ్ తిన్న తర్వాత మంత్రిని సస్పెండ్ చేయడము, లేకపోతే అధికారులను సస్పెండ్ చేయడం అలా కాకుండా ముందే జాగ్రత్త పడి అక్కడ పని బాగా చేస్తే మాకు సంతోషమే. ఏదో పేపర్ల కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం కాకుండా పని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బనవాసి గ్రామం నందు 77 ఎకరాలు టెక్స్టైల్ పార్కు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా చేయడం జరిగింది, మరి ఇంకొకసారి చేయడం జరిగింది. మరి టెక్స్టైల్ పార్క్కి ఏమి కావాల్సిన వనరులు, లేకపోతే ఇప్పటి వరకు ఏమైనా చేనేతలను గుర్తించి వీళ్ళకి అక్కడ పని కల్పిస్తామని కానీ, లేకపోతే వాళ్ళకి ఏ విధమైన రూపంలో అక్కడ పని కార్యరూపం దాచడానికి ఏ విధమైన యాక్షన్ ప్లాన్ చేయడం కానీ జరిగిందా? లేదు. టెక్స్టైల్ పార్క్ రికర్ కటింగ్ అవుతున్నారు, వాళ్ళు జనాలు తీసుకుపోతున్నారు, మీటింగ్ చెప్తున్నారు, పంపిస్తున్నారు తప్ప పలానా వాళ్ళు దీనికి సెలెక్ట్ అయినారు, పలానా పనికి మీకు ఇస్తున్నాము, ఉపాధి కల్పిస్తాము, 100 సైట్లో ఉపాధి కల్పిస్తాము అంటున్నారు. కానీ మరి వాళ్ళు ఎవరికి ఉపాధి కల్పించినారు? వారి పేర్లు ఏమైనా మీ దగ్గర లిస్ట్ ఏమైనా ఉన్నాయా? ఇట్లా మాయ మాటలు చెప్పి ఇదే చేనేతలతోనే ఎమ్మెల్యేలో కూటమి అభ్యర్థి అనే తెలుగుదేశం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి వాళ్ళకి నిజమైన పని చేయడానికి ఆయన ముందుకు వస్తున్నారా, లేకపోతే ఏదో రిబ్బన్ కటింగ్ చేసుకోవడానికి మినిస్టర్ని అధికారులను పిలిపించుకొని హంగామా చేయడానికి టెక్స్టైల్ పార్క్ వాడుకుంటున్నారో అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాము. మరి మొన్న జరిగినటువంటి కుట్టు మిషన్లో కూడా ఇంత పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి మేము నిన్న వివరించాము. డీసీ మహిళలను అడ్డం పెట్టుకొని వాళ్ళు స్కామ్ చేస్తున్నారంటే మహిళలే దొరికినారు. వాళ్ళ నాయకులు తెలిసినటువంటి కాంట్రాక్టులకి ఇస్తున్నారే తప్ప ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి సంస్థలకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు కుట్టు మిషన్ కార్యక్రమంలో. మరి ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి. సూపర్ 6 అన్నారు, దాదాపు 10 నెలలు గడుస్తుంది. ఒక పథకాలు హామీ ఇచ్చిన దాంట్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఎలక్షన్లో మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఉచిత బస్సు అన్నారు, కళ్యాణ బస్సు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. నిన్న మన డిఎస్సి వాళ్ళు కూడా ఏదో ధర్నా చేశారు. మరి మెగా డిఎస్ అన్నారు, కానీ దాని రూపకల్పనలో చాలా తప్పులు ఉన్నాయి. ఏ పని చేసినా కూడా వాళ్ళు అన్ని దాంట్లో తప్పులు బయటపడుతున్నారు ఒక్కొక్కటిగా. మరి ఇదే మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంత ఇబ్బంది ఉన్నా కూడా డిసెంబర్ 21వ తారీఖు ఆయన బర్త్డే సందర్భంగా నేతల దేశం వదలడం జరిగింది. తర్వాత కరోనా రావడం జరిగింది. ఆయన కూడా 6 నెలల ముందుగానే ఆయన గుర్తించి కష్టాలు గుర్తించి 6 నెలల ముందుగానే మళ్ళీ ఇంకోసారి నేతల దేశం పథకం వదలడం జరిగింది. అంటే చేనేతలకి ఏ ప్రభుత్వం బాగా చూసుకుంది అంటే ఎవరు అంటే ఏ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినారు? తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఇన్ని ప్రభుత్వం వాళ్ళు నడిపించినారు, కానీ ఒక్కసారి ఒక చేనేతలు పరీక్షణ ఆదులేడు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు నేతల దేశం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి అన్ని పథకాల ద్వారా నేరుగా ప్రజల అకౌంట్లకి వేయడం జరిగింది. సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఏ ప్రభుత్వము బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా అనేది ప్రజలు ఇప్పుడు వెళ్తే వారే చెప్తారు. మాకు ఇంత ఈ టైంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది, ఈ రోజుకి మాకు అమ్మఒడి వచ్చినది, ఈ టైం మాకు నేతల దేశం వచ్చినది అని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ సమావేశాల్లో మాకు తెలుగుదేశం వాళ్ళతో వాదోపాదం జరుగుతుంది. టెక్స్టైల్ పార్కు అయితేనేమి, ఇంకో విషయం అయితేనేమి, వైడబ్ల్యూసీఎస్ సొసైటీ ఉంది, అది ఏ విధమైన అభివృద్ధిని నోచుకోలేదు. అక్కడ కూడా రీసెంట్గా ఒక నెల క్రితం దాదాపుగా మీటింగ్ జరగడం జరిగింది. వారికి కోసిగి రోడ్లో 4వ మైదాన దగ్గర పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల విషయము నేతలను అడిగితే మాకు సంబంధం అని చెప్పి చేతులు ఎత్తేసినారు.
అంటే మరి ఇదేనా చేనేతల ద్వారా ఓట్లు తెచ్చుకొని చేనేతలకి అభివృద్ధి చేస్తామని చెప్పడం? ఏ విధమైన ఒక్క అంశం చెప్పాలంటే చేనేతలు మేము ఇది చేసినామని చెప్పండి. నేను డిమాండ్ చేస్తున్నా ఈ సమావేశం నుంచి, ఈ మీటింగ్ నుంచి. ఒక్క పని అంటే ఒక పని కూడా చేయలేదు. కేవలం మాటలు చెప్పి బురుడి గుర్తించి ఓటు తెచ్చుకుంటున్నారు తప్ప పనికి వచ్చే పని అయితే ఏది చేయడం లేదు. ఇదే YWCS గ్రౌండ్లోన కాయగూర డబ్బాలు వేయడం జరిగింది. కరోనా టైంలో బతుకు తెరువు కోసం వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు అక్కడ పోయి డబ్బాలు వేయడం జరిగింది. మరి వాళ్ళకి అప్పుడు మేము ఆశ్రయం కల్పిస్తే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరుడు గారు వారిని అందరినీ ఖండించినారు. ఇది YWCSలో వేరాదు, మీరు మా ప్రభుత్వం అధికారం లేకపోతే మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే తీపిస్తామని చెప్పి. మరి ఇదే జయనేశ్వరుడు గారు చెప్తున్నాడు. మరి ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేశారా లేదా? మరి చేసింటే తీపిస్తారా, తీపిలేరా? మరి దీని వెనక ఏం కుట్ర జరిగింది? ఇంకా ముఖ్యంగా విషయం, చేనేతలకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రకటించారు. ఈరోజు ఈ నెల కరెంటు బిల్లు చేనేతలు నా వార్డు 6 వార్డు, పేరు బుగుడే పద్మావతి, సర్వీస్ నంబర్ 861130103834 జీరో వస్తుంది. 80 యూనిట్లు కూడా వచ్చినారు, జీరో బిల్ వస్తుంది. మళ్ళా మర మగ్గాలకి, చేతి మగ్గాలకి 200 యూనిట్లు, కరెంటు మగ్గాలకి 500 యూనిట్లు అన్నారు. మరి ఎక్కడ వచ్చింది అంటే ఇవన్నీ అబద్ధాలు తెలుసుకుంటుంది. ఇది ఈ నెల కరెంటు బిల్ వల్ల పాతది కాదు. మరి ఈ ఉచిత యూనిట్ల పథకం ఎక్కడ పోయింది? కాబట్టి దయచేసి ప్రజలకి అన్నీ తెలుస్తున్నాయి. వీళ్ళు అబద్ధపు హామీలు, ప్రజలను మోసం చేసే హామీలే తప్ప ప్రజలకి అభివృద్ధి చేసే హామీలు ఏమీ ఇవ్వడం లేదు. కాబట్టి మేము ప్రజలకు మద్దతుగా ఎప్పుడు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. కాబట్టి ముందు ఇటువంటి కార్యక్రమాలకే సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీడియా మీద తెలియజేస్తున్నాం. మన నాయకురాలు వైఎస్ఆర్సీపీ మెంబర్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముట్టారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు మన చేనేత నాయకులు వెంకటేశప్ప గారు, అలాగే శివ, రఘువీరు, రాము, మిగతా నాయకులందరూ హాజరైనారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 6వ తారీఖు రోజు మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ వీరి జయనాథ్ రెడ్డి గారు, అలాగే గౌరవ మంత్రులతో అట్టహాసంగా టెక్స్టైల్ పార్క్ని ఓపెన్ చేశారు. ఆ టెక్స్టైల్ పార్క్ ప్రారంభించారు భూమి పూజ. ఆ భూమి పూజను వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుంది. అలాగే ఎప్పుడైతే టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేశారో దానివల్ల క్లస్టర్ చేశారు చేనేత కార్మికులు. చేనేతలు దానివల్ల ప్రొడక్షన్ అయినటువంటి వస్త్రాలు కావచ్చు, ఏదైనా చీరలు, లుంగీలు, ఇటువంటివి ఆ వస్త్రాలకు ముడి సరుకు సబ్సిడీ వస్తుంది ఒకటి. అలాగే పనిముట్లు ఉంటాయి, లాడి కొమ్ములని, జాకాట్ అని, కొన్ని రీల్స్, ఇటువంటివన్నిటి మీద 90% వరకు సబ్సిడీ మీద పనిముట్లు దొరుకుతాయి. అలాగే ఒక మంచి టెక్నాలజీతో మనం తయారు చేసినటువంటి వస్త్రాలను అమ్ముకోవడానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. తద్వారా మన చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగడానికి మంచి ఉద్దేశంతో నిన్నటి రోజు భూమి పూజ చేశారు. కానీ ఆ రకంగా చేయడానికి కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో 2014లో ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భూ సర్వే కొరకు వచ్చారు. ఆ రోజు కూడా నేను ఉన్నా మీటింగ్లో. ఆ రోజు ఇదే ఎమ్మెల్యే గారు, అలాగే చంద్రబాబు నాయుడు, మేము అందరూ ఒకే వేదిక మీద కూర్చున్నాము. ఆ రోజు ఏమన్నారంటే భూ సర్వే చేసి ఆత్మీయ సమావేశం పెట్టారు చేనేతలతో. భూ సర్వే చేసి వితిన్ 2-3 ఇయర్స్లో చేనేత వాళ్ళందరికీ ఉపాధి వస్తుంది, దానికి అనుబంధమైనటువంటి చేనేతకు అనుబంధమైన ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ తెచ్చి చూపిస్తామని చెప్పారు.
ఆ ఇచ్చినటువంటి మాట 2019 వరకు నెరవేర్చలేదు. ఓకే, ప్రభుత్వం మారిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేతల యొక్క కష్టాలను గుర్తించి 24,000 రూపాయలు నేత నేస్తం కింద నేతన నేస్తం కింద మంజూరు చేశారు. దానివల్ల ప్రజలు ఎటువంటి ఉపయోగపడినారంటే కుటుంబంతో పాటు ఏదైతే మగ్గానికి కావాలో ఆ ముడి సరుకులను తెచ్చుకుని జీవితం బాగా గడిపినారు. అలాగే కరోనా సమయంలో కూడా ముందుగానే ఒక 6 నెలల ముందుగానే ఇచ్చి చేనేతలు ఆదుకున్నారు. కాబట్టి చిత్తశుద్ధి వైఎస్ఆర్ జగన్కే చేనేతల మీద చిత్తశుద్ధి ఉంది. మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము ఓట్ల కొరకు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో టెక్స్టైల్ పార్క్ అంటారు, 200 యూనిట్లు కింద మీకు చేనేత 200 యూనిట్లు కరెంట్ ఇస్తామన్నారు. అలాగే తల్లికి వందనం ఇస్తామన్నారు. ఎన్నెన్నో సూపర్ చెప్పి చివరకు డబ్బు లేదన్నారు. డబ్బు లేదని పథకాలు అమలు చేయలేకపోగా మళ్ళీ 1,47,000 కోట్లు తెచ్చి కూడా 1,47,000 కోట్లు తెచ్చి కూడా ఎందుకు చేశారో లెక్కాచారం లేనట్టుగా చేశారు. అదంతా ప్రభుత్వం యొక్క నిర్వహణ అనుకోండి. తర్వాత ఈ యొక్క క్లస్టర్ మీద అదొక అనుమానం. అంటే ఆ రోజు సర్వే చేసి ఇంతవరకు ఓపెన్ చేయలేదు. అదొకటి. క్లస్టర్ ఓపెన్ చేస్తారనుకోండి, మౌలిక సదుపాయాల కొరకు 23 ఎకరాల్లో ఇప్పుడు క్లస్టర్ ఓపెన్ చేయడానికి 6 కోట్ల 7 కోట్ల వరకు మౌలిక సదుపాయాల కొరకు ఇచ్చారు. ఆ మౌలిక సదుపాయాలకు 7 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే చెప్తారు, కానీ దానికి ఇది ఆర్థిక వనరులు బడ్జెట్లో కేటాయించారనమాట. చెప్పే వరకే ఉంటుంది. కానీ ఫస్ట్ ఆ 7 కోట్లు ఏమున్నాయో ఫస్ట్ ఆ మౌలిక సదుపాయాలకి, అంటే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలాంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఏర్పాటు చేసి ఆ పని ప్రారంభించాలి. ప్రారంభిస్తారో లేదనే డౌట్ కూడా ఉంటుంది. తర్వాత ఈ క్లస్టర్స్ ఇట్లా ఉంటుందంటే గవర్నమెంట్ అధికారులు మెయింటైన్ చేస్తారా, లేదంటే ఎవరైనా ఒక ప్రైవేట్ వాళ్ళకు, అంటే ఇప్పుడు జగన్నాథ్ చుట్టూ ఉన్నారు చూడు, ఇప్పుడు మాస్టర్ వ్యూవర్స్ అని ఉన్నారు. ఆ మాస్టర్ వ్యూవర్స్ యొక్క పని ఏమంటే వాళ్ళకు ఒక 5, 6, 10 మగ్గాలు ఉంటాయి. వాళ్ళ కాడ మన చేనేత సోదరులు మగ్గాలు నేస్తుంటారు. ఈ మాస్టర్ వ్యూవర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బానిసగా చూసుకుంటారు, మగ్గాలు నేర్పించుకుంటారు. మగ్గాలు నేర్పించుకొని కూలి దానికి 800, 900, 1000 రూపాయలు కూలి ఉంటుంది. ఆ కూలి ఇవ్వడానికి కూడా ఈ మాస్టర్ వ్యూవర్స్ ఎట్లా సతాయిస్తుంటారంటే మీరు నేసిన చీరలు మార్కెట్లో అమ్ముడుపోలేదు, తర్వాత రేటు లేదు, మాకు నష్టం, అంటే వాళ్ళు కూలీ ఇవ్వడానికి కూడా వాళ్ళు సతాయిస్తుంటున్నారు. అటువంటి వ్యక్తులే ఈరోజు ఆయన దగ్గర ఉన్నారు. చేనేత ఎవరైతే క్లస్టర్స్ యజమానులు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఏమైనా అటువంటి వాళ్ళకైనా ఇటువంటి ఉపాధి వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, మన చేనేత బతుకులు బాగుపడవు. కాబట్టి భాగస్వామి నేనేం చెప్తున్నా అంటే నిజంగా మన చేనేత కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే భాగస్వామ్యంతోనే, మన చేనేత కార్మికులకే భాగస్వామ్యంతోనే డెవలప్మెంట్ చేయాలి. అట్లయితేనే చేనేతలు బాగుపడతారు. లేకుంటే అదే క్లస్టర్ మాస్టర్ వ్యూవర్స్కో, లేకుంటే ప్రభుత్వ అధికారులకో, లేకుంటే మధ్యన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది, ఆ రకంగా చేస్తే చేనేతల బతుకులు ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూలి ఇస్తుంటారు. దానివల్ల ఏం ప్రయోజనం? మనం ఆర్థికంగా ఎదగాలంటే ఇప్పుడు నేను చేనేత కార్మికుడిని, నా దగ్గర 10% ఫస్ట్ పెట్టుబడి పెడతా, 90% నూలు మీద ఇది పనిముట్ల మీద సబ్సిడీ వస్తుంది, తర్వాత యార్డ్ మీద 40% సబ్సిడీ వస్తుంది. నాలాంటి వాళ్ళకి ఆ క్లస్టర్లో భూమి ఇచ్చి అన్ని సదుపాయాలు ఇస్తే నేను నా కుటుంబము అక్కడ పని చేసుకుని ఆర్థికంగా ఎదుగుతాను. లేకపోతే ఎక్కడికి ఎదుగుతామని చెప్పండి. కాబట్టి ఈ డౌట్ కూడా మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా కొంచెం మాకు డౌట్స్ ఉన్నాయి. వీటిని కూడా మనకు క్లారిఫై చేయాలని ఈ సభాముఖంగా నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను.